శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం ఇండియా హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారి యొక్క జాతక చక్రాన్ని మనం పరిశీలించబోతున్నాం. వారు 22వ తారీఖు 10వ నెల 1964 ఉదయం 5:25 వారు జన్మించినారు. వారిది కన్యా లగ్నం. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. బుధుడు స్వాతి 1వ పాదంలో, రవి చిత్త 4వ పాదంలో ఉన్నారు. చతుర్థంలో కేతు ఉన్నారు. మూలా నక్షత్రము 1వ పాదం పైన కేతు గ్రహం ఉంది. 6వ స్థానం 6వ స్థానంలో ధనిష్ట 4వ పాదంలో శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. తర్వాత మనం 8వ స్థానంలో చంద్రుడు భరణి నక్షత్రం 1వ పాదంలో వారు చంద్రుడు ఉన్నారు. 9వ స్థానంలో గురువు కృత్తిక 2వ పాదంలో ఉన్నారు. రాహు 10వ స్థానంలో ఉన్నారు. ఏకాదశ స్థానంలో వచ్చేసి కుజుడు ఉన్నారు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం పైన కుజుడు ఉన్నారు. ఉబ్బా నక్షత్రము శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. మన ముఖ్యంగా లగ్నం కన్యా లగ్నము, లగ్నాధిపతి బుధుడు. వీరిది భరణి నక్షత్రము 1వ పాదం మేషరాశిలో జన్మించినారు. వారు జన్మించిన మహాదశలు మనం చూసినట్లయితే శుక్ర మహాదశ 22-10-1964 నుంచి 1980 నుండి వారికి శుక్ర మహాదశ జరిగినది. తర్వాత రవి మహాదశ 17-11-1980 నుంచి 1986 వరకు రవి మహాదశ జరిగింది. చంద్ర మహాదశ 1986 నుండి 1996 వరకు చంద్ర మహాదశలో ఉన్నారు. కుజ మహాదశ 1996 నుండి 23 వరకు కుజ మహాదశ జరిగింది. రాహు మహాదశ 17-1-2003 నుంచి 2021 వరకు రాహు మహాదశ ఉంది. గురు మహాదశ ప్రస్తుతానికి 2021 నుంచి 2037 వరకు గురు మహాదశ వీరికి జరుగుతున్నది. ప్రస్తుతానికి నవాంశలో కూడా లగ్నం కన్యా లగ్నం, నవాంశ కూడా కన్యా లగ్నం అవుతున్నది. ఒక ప్రస్తుతానికి వీరు భారతీయ అగ్ర రాజకీయ పార్టీలోనే రాజకీయ నాయకుడైన శ్రీ అమిత్ షా గురించి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. ప్రస్తుతం నరేంద్ర మోడీ గవర్నమెంట్లో భారతదేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినారు. బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట బీజేపీ పార్టీని అన్ని రాష్ట్రాల్లో ముందుంచడంలో వారు ముందంజలో గల కారణం బీజేపీ పార్టీలోనే అమిత్ షా గారు వారి క్రెడిట్ అని, అంటే వారి యొక్క కేపబిలిటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్స్ 35 and 370 రద్దు చేయడం వంటి ముఖ్య కారణంలో అమిత్ షా గారి యొక్క హస్తం పూర్తి స్థాయిలో ఉందని చెప్పడంలో మనకు ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి భారతదేశ రాష్ట్ర పిఎం మన నరేంద్ర మోడీకి కుడి భుజంగా తన నరేంద్ర మోడీ యొక్క ఛాయ నీడగా పార్టీ వర్గాల్లోనూ విస్తృతమైన పరిస్థితుల్లోనూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ అమిత్ షా గారి గురించి పూర్తి విషయంగా ఒక జాతక చక్రాన్ని మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. వారి బాల్యంలోనే వారు చదువుతున్న వయసులో గుజరాత్ సందర్భాల్లో వాళ్ళ యొక్క అప్పుడు 1982 నరేంద్ర మోడీ అప్పుడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్లోకి వచ్చి ఏబీవీపీలోని వాళ్ళు ఉంటూ 1991 చంద్ర మహాదశలోనే మొట్టమొదటిసారిగా వారు ఎమ్మెల్యేగా అయినారు. తర్వాత కొన్ని బ్యాంక్స్ పైన, తర్వాత పొలిటికల్ కెరియర్లో గుజరాత్ రాష్ట్రంలోనే నరేంద్ర మోడీ గవర్నమెంట్లో 12 మంత్రులను మినిస్టర్స్ తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ అమిత్ షా గారు. వారు భారతదేశంలో అత్యంత
ముఖ్యమైన రాజకీయ చాణక్యుడిగా వ్యవహరించినటువంటి తీరు మనకు కనబడుతుంది పూర్తి స్థాయిలో. వారు భారతదేశ మహాభారత యుద్ధంలో రాజకీయ రంగంలో వ్యూహం వేసినటువంటి తీరు, పద్మవ్యూహం సైతం నుండి ఆ వ్యూహం నుంచి బయటికి వచ్చిన అర్జునుడి లెక్క భారతదేశ రాష్ట్రాలపైన అతను బండినటువంటి వ్యూహాత్మకమైన వ్యూహాలు రాజకీయంలో వినలేనటువంటి బీజేపీ పార్టీని ముందంజలో ఉంచడంలో ఆయనకున్న పనితీరు, ఉత్తరప్రదేశ్లో ఎంపీ సీట్లు గెలవడం, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, తర్వాత గుజరాత్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో శాఖలకు మంత్రిగా చేస్తూ మన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా మినిస్టర్ అయినారు. వారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే వారిది కన్యా లగ్నం. లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నారు, ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నారు. ప్రస్తుతానికి మనకు కనబడుతుంది విషయానికి వస్తే జాతక చక్రంలో కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నారు, వ్యయాధిపతి ద్వితీయంలో ఉన్నారు. ముఖ్యంగా మనం జాతకాలు చూసుకున్నట్లయితే, రాజకీయ నాయకుల యొక్క జాతకాలు చూసుకున్నట్లయితే, మాస్టర్ మైండ్స్ ఉన్నటువంటి జాతకాలు నిజంగా చూసుకోవాలంటే కన్యా లగ్నం ద్వితీయంలో బుధుడు ఉండడం వలన వీరికి బంధన యోగం ఉంది. ఎప్పుడైతే లగ్నాధిపతి ద్వితీయంలో కనుక ఉన్నటువంటి జాతకాల్లో రాజకీయంలో ఖచ్చితమైనటువంటి వారు జైలు పాల కానీ జైలు యోగం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. వారు రాహు దశ శని దశ వచ్చినప్పుడు వీరిపైటువంటి మోపబడినటువంటి కేసులు దాదాపు 2010 నుండి 14 వరకు రాహులో శని జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో బుధుడు, శని తర్వాత బుధుడు, ఈ బుధ దశ జరిగేటప్పుడు వారు పూర్తి స్థాయిలో జైలు యోగాన్ని వారు మోపబడినటువంటి కేసుల నుంచి బుధ దశ అనంతరం మళ్ళీ కేతు మహర్దశలో 2014లో వారు పూర్తి స్థాయిలో ఏది సిబిఐ కోర్టు కేసుని వాళ్ళు కొట్టివేయడం జరిగినది. ముఖ్యంగా ఒక తప్పు చేయకపోయినా ఇలాంటి జాతకంలో ద్వితీయంలో బుధుడు ఇదే హోంశాఖ అప్పుడు ఇదే గవర్నమెంట్, అప్పుడు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ హోంశాఖలో పనిచేసిన మినిస్టర్ ఎవరైతే కేసు పాలు చేశారో ఇతను హోమ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ తన పైన ఉన్న వాళ్ళకు శిక్ష పడేటట్టు చేసినటువంటి జాతకం. అంటే ఎక్కడైతే కోల్పోయిందో అక్కడనే ఎదిగినటువంటి తీరు ఈ జాతకం కనబడుతుంది. మొత్తానికి ద్వితీయంలో బుధుడు, రవి బుధులు, వ్యయంలో ఉండే శుక్రుడు ఇవి ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు. ఈ 2 గ్రహాలు చాలా ఈ వ్యక్తిని బంధన యోగం నుంచి అత్యంతమైన కిందికి పడేయడంలోను పైకి లేపడంలోను ఈ బుధ శుక్రుల యొక్క కీలక పాత్ర పోషించినటువంటి తీరు మనకు కనబడుతుంది. చతుర్ధనుల కేతువు, ఈ కేతు దశ ఇప్పుడు ప్రస్తుత మహాదశలో మనకు లేదు, ప్రస్తుతానికి రాలేదు. శని మహాదశ ఇప్పుడు ప్రస్తుతానికి గురులో శని అంతర్దశ జరుగుతుంది. ఇప్పుడు గురులో శని అంతర్దశ ఇది 2026 వరకు ఉంటుంది. వీరు పూర్తి స్థాయిలో గురులో శని అంతర్దశ, శని స్వక్షేత్రంలో ఉన్నాడు, జాతకానికి 6వ ఇంట్లో ఉన్నాడు. ఒక మనిషిని రాజకీయ యోగంలో నిలబెట్టాలి అంటే, ప్రజల నుంచి మంచి ఆకర్షణ రావాలంటే, ప్రజల్లో నాయకుడిగా దేశం గర్వించేదగ్గ ఉండాల్సిన తీరును పెట్టింది మాత్రమైతే, పేరును తీసుకొచ్చి పెట్టింది మాత్రమైతే ఖచ్చితంగా శని మహానుభావుడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్యా లగ్నానికి 6వ స్థానంలో అద్భుతమైన యోగంలో శని కూర్చున్నాడు. ఆ 3, 6, 11 స్థానంలో షష్ఠ స్థితిలో శని ఉండడం అనేది మంచి వారికి శత్రుశేషం లేకుండా చేయడంలో శని చాలా ఉపయోగపడుతున్నాడని మనకి జాతక చక్రంలో తెలుస్తున్నది. ముఖ్యంగా వ్యూహంకి చదరంగం ఆడడమే కాదు, దానిలో పై ఎత్తులు వేయడం అనేది ఒక ఆట తీరు అయితే రాజకీయంలో దాని నుంచి గెలుపొందడము, అలాంటి మైండ్ సెట్ అంత క్రియేటివిటీ ఈ జాతకానికి రావాల్సిన అవసరం ఏమిటిదంటే, లాభాధిపతి
అష్టమంలో ఉన్నాడు, అష్టమాధిపతి లాభంలో ఉన్నారు. ఇవి రెండు పరివర్తనలు ఉన్నాయి. చంద్రుడు కుజుడు ఈ గ్రహాలు ఈ జాతకానికి అత్యంత యోగప్రదంగా తయారైనటువంటి గ్రహాలు. లాభంలో ఉండే కుజుడు, అష్టమంలో ఉండే చంద్రుడు. ఈ అష్టమంలో ఉండే చంద్రుడు పూర్తి స్థాయిలో ఈ జాతకానికి అత్యంత యోగాన్ని ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి గ్రహాలు ఏమని మనం చెప్పుకోదగ్గచ్చు అంటే చంద్రుడు కుజుడు పరివర్తన యోగం. లాభాధిపతి అష్టమంలో ఉండడం, అష్టమాది లాభంలో ఉండడం అనేది వీరు రాజకీయంలో పూర్తి స్థాయిలో గెలుస్తారు. గెలవడమే కాదు, శని వలన మంచి ఆకర్షణ పొందుతుంది. చంద్ర కుజుల వల్ల పూర్తి స్థాయిలో వారు ఎత్తులు పై ఎత్తులు వేయడానికి ఒక మైండ్ మ్యాజిక్, ఒక ఆలోచన, క్రియేటివిటీ, కేపబిలిటీ, తర్వాత ఎంత స్థాయిలో ఉన్న వారినైనా కూడా వీరు వంచగలరని ఈ చంద్రుడు కుజుడు ఇవి రెండు మనకు తెలుస్తున్నాయి. మరి 9వ స్థానంలో గురుడు. ఈ బృహస్పతి కూడా మంచి ఇక్కడ ఉండే కుజునికి అద్భుతమైన అండదండలు ఇవ్వడానికి ఈ గురుగ్రహం పూర్తిగా పాలిస్తుందని మనకు అర్థమవుతుంది. దశమంలో రాహు దశంలో రాహు, ఆ రాహు దశలో ఈ శని అంతర్దశ బుధ అంతర్దశలు వీరికి బంధన యోగాన్ని ఇచ్చిన 9 అంటే స్వాతి నక్షత్రాధిపతి అయిన రాహు దశమంలో ఉండడం, తర్వాత శని కూడా ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో ఉండడం అనేది ఈ ట్రయాంగల్ బుధునికి శనికి రాహుకు బుధుకి ఇది కొంతపాటి అతనికి జైలుకు సంబంధించిన విషయాలు ఇవి ఇబ్బంది పెట్టినా దాని నుంచి మళ్ళీ బయటికి వచ్చి మన హోమ్ మినిస్టర్గా అశేషమైనటువంటి సేవలు చేసుకుంటూ ప్రజల్లో మనలు పొందుతున్నటువంటి శ్రీ అమిత్ షా గారి యొక్క మన జాతకం చూసినట్లయితే ప్రస్తుతానికి వీరికి గురు మహాదశ 2021 నుంచి 2037 వరకు ఉంది. ప్రస్తుతానికి శని మహాదశ, తర్వాత బుధ మహాదశ వీరికి 2023గా వస్తుంది. తర్వాత కేతు వస్తారు, తర్వాత శుక్రుడు వస్తారు. మనం పూర్తిగా మరి అమిత్ షా గారు మరి ఆయన భవిష్యత్తులో వారు నిజంగా భారతదేశ రాష్ట్ర మరి పిఎం తర్వాత మన నరేంద్ర మోడీ తర్వాత వీరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చేపట్టే అవకాశాలు పట్టభద్రాలు వీరికి వస్తాయా అని మనం చూసుకున్నప్పుడు ప్రస్తుతానికి వీరికి గురు మహర్దశ జరుగుతుంది. గురు మహర్దశలో వీరు ధనుసులో మూలాల 1వ పాదంలో కేతు ఉన్నాడు. వారికి చూసుకున్నట్లయితే చతుర్థ సప్తమ స్థితి అయిన బృహస్పతి 9వ స్థానంలో ఉన్నారు. అధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో రవి బుధులో ఉన్నారు. వీరికి ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్గా పగ్గాలు పట్టి నాయకుడిగా ముందుకు వెళ్తున్న తరుణంలో వీరికి ప్రస్తుతానికి ఏలినాటి శని మన 2025 మన ఏప్రిల్ మేలో చేంజ్ అయినటువంటి శని ఇక్కడ మీనరాశి సంచారం చేస్తున్నారు. కాబట్టి వీరికి కొద్దిపాటి ఏలినాటి శని ప్రభావం వలన కొద్దిపాటి పిఎం స్థాయిలో వారికి అవకాశాలు వచ్చినా సంతోషం. మన యొక్క స్థాయిలో జాతకం చెప్తున్నారు కాబట్టి ఈ గురు దశ పూర్తి యోగ స్థాయి మనకు జాతక ప్రకారంగా వస్తున్న కాలంలో యోగాన్ని వచ్చినటువంటి యోగం ఉన్నప్పటికీ కూడా మనం పిఎం కావడంలో అంటే ఇంకా భవిష్యత్తు ఉంది. కాబట్టి శని బుధ మహర్దశలు కనుక వారికి ఈ సమయంలో మాత్రం అత్యంత యోగాన్ని ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు బుధుడు, శని ఉన్నారు. కాబట్టి తర్వాత కేతు దశ మాత్రమైతే మనం ఎలాంటి విషయాలు మనం చెప్పలేము. ఈ కేతు మహర్దశ పూర్తిగా వీరికి అవయోగంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర స్థితిలో కోణస్థితి ఇప్పుడు కేంద్రాధిపతి 9వ స్థానంలో ఉన్నాడు. అంటే 4 కంటే 7 కంటే 10 స్థానం అనేది కేంద్రంలో చాలా అత్యంత బలమైనటువంటిది. వీరిది గురువు వచ్చేసి కోణస్థితి అనేది మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురులో శని బాగుంటుంది. గురులో బుధుడు మనకు యోగాన్ని ఇచ్చే పరిస్థితులు ఉంటాడు. ఈ బుధ మహాదశ మళ్ళీ చంద్ర కుజులు యొక్క యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత అటువంటి శని కూడా ఇక్కడ ఉండే కుజుడును చంద్రుడిని ఇండికేట్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఈ శనిలో అంగారకుడు చంద్రుడు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు. బుధ మహాదశలో కూడా చంద్రుడు
కుజుడు, ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే వీరి జాతకంలో ఇన్వాల్వ్మెంట్ అవుతాయో వాళ్ళకి అప్పుడు యోగం పడుతుంది, రాజయోగం. కాబట్టి అవి శని మహర్దశలు వారికి పూర్తి స్థాయిలో ఇప్పుడు 2028 వరకు అయితే వీరికి యోగం ఉంది. తర్వాత మాత్రమైతే కేతు మహర్దశలో కనుక వారికి వెళ్ళిపోతే మాత్రమైతే కొంచెం అవయోగంగా మారి వారు రాజకీయంగా కొంతపాటి స్టెప్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ జాతక చక్రంగా మహర్దశల ప్రకారంగా తర్వాత మనం చూసినటువంటి జాతక చక్రము ఉన్నటువంటి నక్షత్రాలు, దశలు, తర్వాత అంతర్దశలు మనం ఈ జాతకం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ జాతక విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.